గోదావరి గట్టుపైన ఈ సినిమాని చాలా షార్ట్ ఫిల్మ్స్ని తీసినటువంటి సుభాష్ చంద్ర గారు డైరెక్ట్ చేస్తే ఈ సినిమాలో హీరోగా సుమంత్ ప్రభాస్ గారు నటించారు. డైరెక్టర్ ఈ సినిమాలో ఇచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్లు చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. వాటి గురించి రివ్యూ ఎండింగ్లో మాట్లాడతాను. ముందుగా ఈ సినిమాలో చాలా మంచి క్యాస్టింగ్ అయితే ఉన్నారు. జగపతి బాబు గారు, లైలా గారు, రాజీవ్ కనకాల గారు, హర్షవర్ధన్ గారు, సుదర్శన్ గారు, కసిరెడ్డి గారు, అలాగే డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు, చాలా మంచి ప్యాడింగ్ అయితే ఉంది ఈ సినిమాలో. మేకర్స్ ఈ సినిమా గురించి ఎలాగైతే ప్రమోట్ చేశారో సినిమా అచ్చంగా అలాగే ఉంది. ఇది ఒక మంచి చల్లటి పల్లెటూరి వాతావరణంలో హృద్యమైన భావాలతో కూడుకున్నటువంటి సరదా సంతోషాల సినిమా ఇది. సినిమాని మ్యాక్సిమం రియల్ లొకేషన్స్లోనే తీశారు. ఎస్పెషల్లీ ట్రైన్స్ని కానీ రైల్వే స్టేషన్స్ని కానీ తెలుగు సినిమాల్లో రియల్గా చూసి చాలా కాలం అవుతుంది. అలా చూడడం అనేది చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. బట్ అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే రైటింగ్లో ఉంది. రైటర్ కమ్ డైరెక్టర్ అయినటువంటి సుభాష్ చంద్ర గారు తీసుకున్న మూల కథలోనే బలం లేదు. ఒక స్ట్రాంగ్ పాయింట్ని తీసుకుని దాని చుట్టూ కథని అల్లుకుని ఒక ఎగ్జైటింగ్ ఫిల్మ్ మేకింగ్తో కనుక ఇలాంటి రియల్ లొకేషన్స్లో ఇంతే న్యాచురల్గా సినిమాని తీసి ఉంటే కనుక దాని యొక్క ఇంపాక్ట్ వేరేలా ఉండేది. కానీ ఒక వీక్ పాయింట్ని తీసుకుని దాని చుట్టూ చాలా విషయాల్ని అనవసరంగా అల్లాడు డైరెక్టర్. మత సామరస్యం గురించి చెప్తాడు, తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉండాలని చెప్తూ ఉంటాడు. ఇంకా జోక్ ఏంటంటే ఉమెన్ సైకాలజీ మీద తనకు అర్థం కాకపోయినా ఏవేవో స్టేట్మెంట్లు ఇస్తాడు. అది పచ్చి బూతు. దాని గురించి ఎండింగ్లో మాట్లాడుకుందాం. ఒకానొక సందర్భంలో అయితే సినిమా ప్రధాన కథ కన్నా సబ్ప్లాట్ల ద్వారా వెళ్ళే కథ ఎక్కువైపోయింది అనిపిస్తుంది. చూసి సినిమాలో ఉండే ఫ్రెండ్ క్యారెక్టర్లకి ఇంపార్టెన్స్ ఇవ్వడమో లేకపోతే ఇతర క్యారెక్టర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాలను నేను ఎప్పుడూ కూడా తప్పు పట్టను. కానీ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి సినిమా ప్రధాన కథని నెగ్లెక్ట్ చేస్తే అది సినిమా మీదే ఎఫెక్ట్ చూపిస్తుంది. కథలో ఉండే ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలి అని చెప్పి దర్శకుడు అనుకోవడాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ వీటి వల్ల ఏమైందంటే సినిమా కథని అనవసరంగా బాగా డ్రాగ్ చేశాడన్న భావన కలుగుతుంది. అలాగే హీరో క్యారెక్టర్లో ఈ మంచిదనం ఏదైతే ఉందో, మంచిగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, మంచిగా బ్రతుకుతాడు, వాడికి తప్పు అంటే ఏంటో తెలియదు అన్నట్టు ఇలాంటి క్యారెక్టర్లు ఏవైతే ఉంటాయో ఇవి ఎర్లీ 2000స్లోనే చాలా బోర్ కొట్టేసే ఆడియన్స్కి. కానీ ఇప్పటికీ కూడా హీరో సత్పురుషుడు, శ్రీరామచంద్రుడు అన్నట్టు సినిమా తీస్తే ఇట్స్ లిటరల్లీ క్వైట్ బోరింగ్ సార్. అలాగే సినిమా ప్రమోషన్స్లో కూడా జగపతి బాబు గారి క్యారెక్టర్ గురించి చాలా ప్రమోట్ చేశారు. చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా ఎప్పుడూ చూడండి జగపతి బాబు గారిని చూస్తారంటే ఏదో ప్రమోట్ చేశారు. కానీ సినిమాలో అయితే అంత స్కోప్ ఏమీ ఆయన క్యారెక్టర్కి లేదు. అలాగే ఆ క్యారెక్టర్ ఏదో స్ప్లిట్ పర్సనాలిటీ లాగా, అపరిచితుడిలాగా, కూతురు దగ్గర ఒకలాగా, తల్లి దగ్గర, బయట మనుషుల దగ్గర ఒకలాగా నటిస్తున్నాడు అన్నట్టు ఏదో పెట్టారు. ఆ పెట్టడం కూడా చాలా సైకోలాగా, తల్లిని ఏదో కొట్టేస్తాడేమో, తిట్టేస్తాడేమో, చంపేస్తాడేమో అన్నట్టు ఏదో చూపిస్తారు. అవసరం లేదు, నో బ్రెయినర్. ఆ క్యారెక్టర్కి అలా పెట్టడం కంప్లీట్లీ వేస్ట్. మిగిలిన ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్లు కానీ, కామెడీస్ కానీ, వారి యొక్క ఎమోషన్స్ కానీ, వారి యొక్క యాసలు అంటే స్లాంగ్స్ కానీ చాలా హాఫ్ బేక్డ్గా ఉంటాయి. మనకి ఆ స్లాంగ్స్ మీద పట్టు లేనప్పుడు నార్మల్ తెలుగుని పెట్టేయడం మంచిది. మనం ఏదైనా సినిమాలో ఆర్టిస్టులకి ఒక స్లాంగ్ని పెట్టాలనుకుంటే దాని మీద చాలా హోంవర్క్ చేయాలి, లేకపోతే కంప్లీట్గా వదిలేయాలి. అలా కాకుండా హాఫ్ బేక్డ్గా పెడితే ఏమవుతుందంటే అది మనం ఆ యాసని కానీ ఆ భాషని కానీ ఎక్కిరించినట్టు ఉంటుంది. అలాగే దర్శకుడు చేసిన ఒక మంచి పని ఏంటంటే హీరోయిన్ సెలక్షన్. మనకి ఎప్పుడైనా సరే ఏ సినిమాలో చూసినా సరే హీరోయిన్స్ని చూస్తుంటే వాళ్ళు మన చుట్టూ తిరిగే రెగ్యులర్ అమ్మాయిలాగా ఎప్పుడూ కనిపించరు. వాళ్ళు హీరోయిన్స్, వాళ్ళు లీగ్ వేర్ అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ చూస్తే మన చుట్టుపక్కల ఉండే అమ్మాయి, ఇలాంటి అమ్మాయి మన పక్కన కూడా ఉంటారు, మనం చూస్తామనే భావన కలుగుతుంది. అది చాలా రియలిస్టిక్ ఫీలింగ్ అనేది సినిమా పట్ల, కథ పట్ల కలిగించింది. చెప్తున్నాను కదా, దర్శకుడు ఈ సినిమాని రియలిస్టిక్గా తీయడంలో సక్సీడ్ అయ్యాడు. కాకపోతే చాలా అనెంతూజియాస్టిక్ ఫిల్మ్ మేకింగ్, దానికి తోడు వీక్ ప్లాట్, మూల కథ వల్ల సినిమా చాలా ఇన్ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. ఇంకా మ్యూజిక్, సినిమాలో వచ్చే పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా తెలుగు సినిమాల నుంచి కాపీ కొట్టారు. అలా చేయకుండా ఉంటే బాగుండేది. అండ్ నాకు ఈ సినిమాలో చాలా పెద్ద మైనస్ అనిపించింది సినిమాటోగ్రఫీ. ఇంత చక్కటి పల్లెటూరుని, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూపించే విధానంలో ఇమేజ్ క్వాలిటీ అనేది అస్సలు బాలేదు. ఇంకా ఈ సినిమా గురించి మరీ ఎక్కువగా నెగిటివ్గా మాట్లాడాల్సినంత అవసరం ఏమీ లేదు. ఇది ఒక మంచి ప్రయత్నం, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు. మీరు కానీ ఒక మంచి ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణంలో, దట్టు రియల్ లొకేషన్స్లో తీసినటువంటి ఒక మంచి లవ్ స్టోరీని చూద్దాం అనుకుంటే డెఫినెట్గా ఈ సినిమా చూడండి. డిసప్పాయింట్ అయితే మాత్రం అవ్వరు. బట్ పేషెన్స్ ఉండాలి. డైరెక్టరు కథని బాగా డ్రాగ్ చేస్తాడు. ఇక్కడతో సినిమా రివ్యూ అయిపోయింది. ఈ సినిమాలో డైరెక్టర్ చెప్పిన కొన్ని విషయాలు చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయని చెప్పాను కదా, ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ఇవి చాలా సీరియస్ స్టేట్మెంట్లు. వీటి గురించి మనం చాలా సీరియస్గానే మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో ఒక అమ్మాయి తప్పుడుగా హీరో మీద
రేప్ కేసు పెడుతుంది, రేప్ చేయకుండానే. అప్పుడు హీరో సత్పురుషుడు కదా, శ్రీరామచంద్రుడు కదా, మంచి అంటే హీరో, హీరో అంటే మంచి కదా. అలాంటి హీరో ఏం చేస్తాడు, నేనే రేప్ చేశానని ఒప్పేసుకుని తను చెయ్యకపోయినా సరే బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో ఆ అమ్మాయిని రేప్ చేయలేదు, ఆ అమ్మాయి తప్పుడు కేసు పెట్టిందని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఎవరంటే రాజీవ్ కనకాల గారి ద్వారానే ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు హీరో వాళ్ళ తండ్రి ఎవరంటే డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు చేశారు ఆ క్యారెక్టర్ ఏం చెప్తుందంటే, ఒక అబ్బాయి రేప్ చేసిన తర్వాత రేప్ చేశాడు అన్న మచ్చ అబ్బాయి మీద పడితే అంట అది వారం రోజుల్లో తొలగిపోతుందంట, కానీ అమ్మాయి మీద పడితే అంట అది జీవితాంతం ఉంటుందంట. ఎలా అసలు ఉందా సార్ డైరెక్టర్ గారు మీకు అసలు ఏమన్నా? సార్ డైరెక్టర్ గారు మీకు ఎవరు చెప్తారు సార్ ఇలాంటి పనికిమాలిన కబుర్లన్నీ? ఒక అమ్మాయి అయినా సరే, ఒక అబ్బాయి అయినా సరే, వాళ్ళు ఏదైనా తప్పు చేసిన తర్వాత వాళ్ళ మీద ఆ మచ్చ పడితే అది జీవితాంతం ఉంటుంది. అబ్బాయిలకి వారం రోజులు తొలగిపోద్ది, అమ్మాయిలకి జీవితాంతం ఉంటుంది. ఇలాంటి సొల్లు చెప్పొచ్చు సార్. ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు డైరెక్టర్ సుభాష్ చంద్ర గారి మీదే ఆయన సినిమాలో పనిచేసిన ఎవరో ఒక లేడీ ఆర్టిస్ట్ వచ్చి నన్ను డైరెక్టర్ సుభాష్ చంద్ర బలాత్కారం చేశాడు, రేప్ చేశాడని చెప్పేసి ఒక తప్పుడు కేసు పెట్టింది అనుకోండి. మన డైరెక్టర్ గారు మంచోడు కాబట్టి జైలుకి వెళ్ళిపోయాడు కొన్ని తప్పు ఒప్పేసుకుని బయటకు వచ్చిన తర్వాత సమాజం ఏమంటుంది, మగాడు కదా పోలే అని చెప్పి మర్చిపోద్దా? జీవితాంతం అతన్ని రేపిస్ట్ అంటుంది. రేపిస్ట్ సుభాష్ చంద్ర అని అంటుంది డైరెక్టర్. అంటుందా అంతా? డెఫినెట్గా నేను అంగీకరిస్తాను. ఆడవాళ్ళ గురించి సినిమాల్లో చాలా గొప్పగా చెప్పాలి, వాళ్ళ త్యాగాల్ని మనం గుర్తించాలి. కానీ ఇలాంటి పనికి మాలిన స్టేట్మెంట్లు ఇవ్వడం సినిమాల ద్వారా దరిద్రం అంటే దరిద్రం. దరిద్రం ఏంటో తెలుసా సార్? ఈ సినిమాలో డైరెక్టర్ ఎలా చెప్పిస్తాడంటే, ఒక అబ్బాయి మీద తప్పుడు రేపు కేసు పెట్టిన అమ్మాయి ఏదో భయంలో పెట్టేసింది, మనం అమ్మాయిని అలా భయపెట్టకూడదు, వాళ్ళని ఆలగించి బుజ్జగించి మాట్లాడాలి. నేను ఇక్కడ అమ్మాయిని తక్కువ చేయట్లేదు, డైరెక్టర్ని అతనికి చెప్తున్నాను, ఇది తప్పు. ఓకే, ఒక అమ్మాయి తనకి లేకుండానే, సెన్స్ లేకుండానే ఒక అబ్బాయి మీద తప్పుడు రేపు కేసు పెడుతుందా? దాన్ని మీరు ఎలాగ సపోర్ట్ చేస్తారు సార్? ఎలా డిఫెండ్ చేస్తారు? ఆ అమ్మాయి ఏదో భయంలో పెట్టేసిందంట రేప్ కేసు పెడితే ఏమవుతుందో తెలుసు సార్? ఒకవేళ ఆ అబ్బాయి నెగ్గినా సరే, వీడు ఏదో డబ్బులు ఇచ్చి నెగ్గేశాడురా, వీడు వాడుకున్నాడు కాన్స్టిట్యూషన్ని, అందులో ఉన్న లొసుగుల్ని వాడుకున్నాడు, వాడి డబ్బును ఉపయోగించి బయటకు వచ్చేసాడు, వీడు రేపిస్ట్ అంటది జీవితాంతం. అది ఎంత పెద్ద విషయమో తెలుసా సార్ మీకు డైరెక్టర్ గారు? నేను ఇక్కడ ఆడవాళ్ళని లేదా వాళ్ళ బాధల్ని, వాళ్ళ కష్టాలని, వాళ్ళకి ఫ్రీడమ్ లేకపోవడాన్ని నేను తక్కువ చేయట్లేదు, తప్పు పట్టట్లేదు. వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి. కాకపోతే వాళ్ళు చేసే తప్పుల్ని గ్లోరిఫై చేయడం లేదా డిఫెండ్ చేయడం అనేది తప్పు అంటున్నాను అంతే. నేను ఆడవాళ్ళకి ఒక విషయం చెప్తాను, ఎవరైనా సరే ఒక మగాడు వచ్చి ఇలాంటి ఫేక్ పనికి మాలిన ఫెమినిజాన్ని మీకు చూపిస్తే కనుక వాడిని వీలైనంత దూరం పెట్టండి, లేకపోతే వాడి వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. డైరెక్టరు ఆడవాళ్ళని ఏదో బాగా అర్థం చేసేసుకున్నట్టు, వాళ్ళ సైకాలజీని చదివేసినట్టు కొన్ని స్టేట్మెంట్లు, కొన్ని విషయాలని చూపించాడు. అవి కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి. హీరోయిన్ ఫస్ట్ హీరోని ప్రేమిస్తుంది, కానీ తన తండ్రికి తెలిస్తే ఎక్కడ వద్దంటాడో, అతను నాకు కరెక్టో కాదో అన్న కన్ఫ్యూజన్తో వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో వచ్చి నీకు ఏమైనా పిచ్చా, కన్ఫ్యూజన్లో ఉన్నామని అడిగితే అప్పుడు హీరోయిన్ ఏం డైలాగ్ చెప్తుంది తెలుసా? లిటరల్గా, మేము ఆడవాళ్ళము, మాకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి, కాబట్టి మేము ఎప్పుడు ఏం మాట్లాడతామో మాకే తెలియదు అంటుంది. అసలు బుద్ధున్న ఏ డైరెక్టర్ కూడా ఇలాంటి పనికిమాలిన డైలాగ్ ఒకటి రాయడు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు రాసిన పనికిమాలిన డైలాగ్ ఏంటి? అమ్మాయిలకి అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే ఫ్రీడమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఇళ్లలో 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి. మేము అలా కాదు, మగాళ్ళలా కాదు, మేము ఎక్స్ప్రెస్ చేసుకోలేము, మా ఇంట్లో తండ్రి ఏమంటాడో, తల్లి ఏమంటాడో, మాకు సమాజం ఏముంటుందని భయం ఉంటుంది. ఇలాంటి డైలాగ్ ఏదో పెట్టాలి తప్ప, మేము అమ్మాయిలము, మాకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఒకసారి ప్రేమించామంటాము, ఇంకోసారి వదిలేస్తామంటాం. ఎంత పనికిమాల డైలాగ్ ఇది! ఉమెన్కి ఇది అవమానం ఇలాంటి డైలాగ్స్ రాయడం. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ని డైరెక్టరు చాలా ఇండిపెండెంట్, చాలా స్ట్రాంగ్, చాలా మెచ్యూరు. ఎంత స్ట్రాంగ్ అంటే, ఎవడైనా ఒక వ్యక్తి నడి రోడ్డు మీద తప్పు చేస్తే ఆ వ్యక్తి తెలియకపోయినా సరే మగాళ్ళని వెళ్ళి లాగిపెట్టి చంప మీద కొట్టే అంత స్ట్రాంగ్ పర్సన్ అని చూపించే డైరెక్టరు అదే సేమ్ హీరోయిన్ను వేరే సందర్భంలో హీరోయిన్ని హీరో లాగిపెట్టి చంప మీద గట్టి కొడితే ఆ చెంప దెబ్బకి హీరోకి ఫ్లాట్ అయిపోయిందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వ్యక్తి అయినా సరే ఒక సినిమాకి దర్శకత్వం వహించాలంటే అతనికి కామన్ సెన్స్ అనేది ఉండాలి. అది లేకపోతే ఇలాంటి తప్పుడుగా ఏదో పనికిమాలిన స్టేట్మెంట్లతో ఇలాంటి సినిమాలు వస్తాయి. ఇంకా ఈ సినిమా గురించి ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, ఈ సినిమా డైరెక్టర్ సుభాష్ చంద్ర ఒక ఇమ్మెచ్యూర్, విమెన్ సైకాలజీని సరిగ్గా అర్థం చేసుకోకుండా సమకాలీన అంశాలపై ఉన్న అవగాహన రాహిత్యంతో ఈ సినిమాని తీశాడు.
దట్స్ ఇట్. జై హింద్.